శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30 తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీనరాశి వారికి శనీశ్వరుడు మీ రాశిలో ఉన్నాడండి. శనీశ్వరుడు మీ రాశిలో ఉన్నాడని పదే చెప్పవలసిన అవసరం మీకు తెలుసు. ఆయన వలన మీకేమి ఇబ్బంది పడ్డారు. కాకపోతే మీరు కష్టపడి సంపాదించుకోవాల్సిన వస్తుంది. కష్టపడి సంపాదించుకోవాలి. మీ కష్టాన్నే మీరు నమ్ముకోండి, అక్కడే విజయం సాధిస్తారు మీరు. పైగా ద్వితీయ భావంలో శుక్రుడు ఉన్నాడు కదండి, మీకు ధనప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు, ఐశ్వర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు, అదృష్టాన్ని కలిగిస్తుంటాడు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగా తయారు చేస్తూ ఉంటాడు. ప్రోగ్రామ్స్ ఇచ్చేట్టుగా చేస్తుంటాడు ఆయన విదేశాల్లో. గాయకులకి అనమాట. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ధనప్రాప్తి ఉంటుందండి. ముఖ్యంగా ఆభరణ యోగము, విద్య సంప్రాప్తిస్తుంది. అలాగే రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా అండి మీకు ప్రయాణాలు చేయడము, సంపదలు కలగడము, మీ తోబుట్టువులను కలవడము, అలాగే మంచి మంచి విషయాలు మీరు గ్యాదరింగ్ చేస్తూ ఉండడము చాలా చాలా బాగుంటుంది. మీరు రాశ్యాధిపతి గురుడు పూర్తి భావన ఉండడం కాకుండా రవి బుధులు ఉన్నారు. చదువు బాగా వస్తుందండి. చదువు విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరు. తల్లిగారికి చాలా బాగుంటుంది. జ్ఞానాన్ని, బుద్ధి బలంతో అన్నీ సంపాదించుకుంటారండి మీరు. అలాగే వాహనము, గృహయోగం సంప్రాప్తిస్తుంది. మ్యూజిక్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే వాయిద్య కళాకారులకి వాళ్ళకి మంచి సిద్ధిస్తుంది. అంటే డబ్బులు బాగా వస్తాయి, ప్రోగ్రెస్ బాగా ఉంటాయి ప్రోగ్రామ్స్. మిమ్మల్ని ఆపర్చునిటీస్, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే బుధుడు పంచమస్థానం ఉన్నాడంటే, బుధుడు పంచమస్థానం మంచిదే. అంటే 4th హౌస్లో వాడు కేంద్రాధిపత్య కోణంలో ఉన్నాడు, మంచిదే చేస్తాడు. బుధుడు మంచి చేస్తాడు. అంటే ఏంటంటే మీకు మీ బిజినెస్ బాగా రాణించేది చేస్తుంటాడు. సాహిత్య రంగం కానీ కళారంగంలో అభిరుచి కలిగేది చేస్తుంటాడు ఆయన. స్పోర్ట్స్లో కూడా బాగా రాణించేది చేస్తుంటాడు. మీకు అది గొప్ప అదృష్టము. ఇంకా చెప్పాలంటే పంచమ భావం బాగుంది కాబట్టి మీ మాట నేర్పడతనం బాగా ఉంటుంది. మీ పుత్రిక సంతానం వలన మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ధన సంపాదన, స్పెక్యులేషన్లోనూ మీకు బాగా కలిసి వచ్చే అంశములు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి తెలుసా అండి? కుజుడు 6వ భావంలో కేతువుతో కలిసి ఉండడమే. అది కదండి రాజయోగం అంటే. 6th హౌస్లో కుజుడు అంటే సింహరాశిలో, అగ్నితత్వ రాశిలో 2nd హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడంటే మీకు దూసుకుపోతుంటారు. ఏది కూడా మీకు అడ్డు రాదు. అన్నీ కూడా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి భూములు విపరీతంగా ముడిపోతుంటాయి. ధన సౌకర్యం బాగా కలుగుతుంది. శత్రువులు మిత్రులు అయిపోతుంటారు. శత్రు భయం లేకుండా శత్రు నాశనం కలుగుతుంది. శత్రు నాశనం అయిపోవడం కోరుకోకూడదు. శత్రువులు కూడా మిత్రులు అయిపోవడం కోరుకుందాం. అలా ఉంటుంది తెలుసండి. తర్వాత మీ మేనమామలకు చాలా బాగుంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి చెప్తున్నాడు. తర్వాత స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఈజీగా అయిపోతుంటుంది. 6వ భావం సామాన్యం అంటే, పైగా 6వ భావం కుజుడు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. 6వ భావం కుజుడు అంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి. అలాగే 7వ స్థానంగా శని దృష్టి పెట్టాడు సరే, అక్కడ దెబ్బతీచ్చాడు మనల్ని అంటే మిమ్మల్ని అనడం ఎందుకంటే నేను అనుకుంటా. అంటే మనల్ని అంటే జనరల్గా అంటే మనం దెబ్బతీసాడు అంటే ఏంటంటే కొద్దిగా భార్యాభర్తల విషయంలో ఎడబాటో, అదే మనస్పర్ధలో, చికాకులో, ఆవేశాలు, ఇది తాత్కాలికమండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతేకాకుండా దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి, జరుగుతుంటాయి. ఏదైనా అష్టమ స్థానానికి గురుదృష్టి ఉందండి, తలవంతలంకి వచ్చే ధనయోగము, ఏమైనా లా సంబంధించిన వ్యవహారాల్లో విజయము,
అదృష్టము ఇవన్నీ మీకు కలగబోతున్నాయి. ఖచ్చితంగా రాజయోగం తెలుసంటే భాగ్యస్థానం, భాగ్యాధిపతి భాగ్యస్థానం చూసుకుంటే మోట్ల ఈసారి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం కదా, భాగ్యస్థానం అంటే రియల్ ఎస్టేట్ కదా కుజుడు. రియల్ ఎస్టేట్ రంగంలో అంటే భూములు, గృహాలు, వాహనాలు, అపార్ట్మెంట్లు మీరు కొనుక్కుంటారు. దానివల్ల లాభాలు బాగా అంటే అమ్ముడుపోతూ ఉంటాయి, లాభాలు బాగా వస్తాయండి మీకు. అంతేకాకుండా భాగ్యస్థానం బాగుందంటే విదేశాలకు వెళ్తారు, ఉన్నతమైన విద్య మీ చదువుల రీత్యా వెళ్తారు. అంతేకాకుండా మీ వ్యాపారం, ఈ పర్సుల పనులు అనేక రకాలుగా విదేశాలు వెళ్ళడము. అంతేకాకుండా ఇక్కడ లోకల్లో కూడా అంటే ఈ ఇండియాలో కూడా తీర్థయాత్రలు చేయడము, అలాగా సర్వ సుఖాలు సర్వ సౌభాగ్యాలు జరుగుతాయండి. కుజుడు మీకు అత్యంత రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంతకాలం ఒక 2 నెలల నుంచి అనుకుంటా 40 డేస్ పైనుంచే మీకు కుజుడు విధంగా అంత అద్భుతాలు ఏం చేయలేదు. ఇక్కడి నుంచి చేస్తాడో మీరు చూడండి, మార్వలెస్గా ఉంటుంది అనమాట. సరే, దశమస్థానానికి కూడా గురుదృష్టి ఉందండి. చక్కగా గురుదృష్టి ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లింగ్ అనుభవిస్తూ ఉంటారు. అంటే ప్రమోషన్స్ రావడము, అంతేకాకుండా మీరు బాగా వ్యాపారాభివృద్ధి కలగడము. అంటే 10th భావం కూడా చూస్తాం కాబట్టి, అలాగే 10th భావం బాగుంది కాబట్టి రచయితలకు బాగుండడము. అంతేకాకుండా వేదశాస్త్ర కోవిదులకి, ఆగమశాస్త్ర పండితులకి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకింగ్, విద్యా సంస్థలు, ప్రొఫెషన్, ICAA అంటారు కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, వాళ్ళకి చాలా అద్భుతమైన, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో బాగుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా. సో రాహు 12 భావం ఉన్నాడండి. 12 భావం రాహు ఏం చేస్తాడంటే దూర బంధువులు ఎవరు ఉంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు. శారీరక శ్రమ, ఇంట్లో ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్గా కాదండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము ఉంటాయి. కానీ అంటే ఏంటంటే రాహుకి గురుదృష్టి, కుజదృష్టి ఉండడం వల్ల స్తబ్దతగా ఉండి చెడు ప్రభావాలు తక్కువగా ఉండి మంచి ఎక్కువ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా మీనరాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఒక్క కుజుడు ఉన్నాడండి, మిమ్మల్ని ఎలా తీసుకెళ్తాడో మీరే చెప్తారు, ధైర్యంతో తీసుకెళ్ళిపోతాడు ముందుకి. అదొక గొప్ప అదృష్టం. అందుకే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే మినిస్టర్ పొజిషన్లో ఉంటారు కదా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎదురు లేదంతే అలా వెళ్ళిపోతుంటారు, సాఫ్ట్గా వెళ్ళిపోతుంటారు. సో ఈ విధంగా ఉందండి. మీరు ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి కాళహస్తీశ్వరుని పూజించడము, గణపతి ఆరాధన చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిరంతరం పూజించడం వలన మరింత వృద్ధిలో ఉంటారనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. మనం 12 రాశుల గురించి అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశులకు కాలసర్పదోషాలు ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి, ఒక బ్రాహ్మణుని కానీ లేకపోతే వేద పండితుని కానీ స్వామివారు వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, వాళ్ళంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్, ఎలాగైనా పూజించవచ్చు ఆయన్ని. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం, ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదని మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జరా. వారందరూ కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఏంటి ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి
పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే అంటే మనం పొగడడం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి. చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్తాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు, మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ మనం అంటే మీరు కూడా బాగా, మనం అంటే నేను కూడా ఉంటానండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.